అందరికీ నమస్తే. పాటనే పాలకుల చేత పాడని మోపించింది. ఇవాళ పాటనే పాలకుల చేత పాడని మోపించింది. అందశ్రీ గారి కంట ఒక్క అక్షరం ముక్క చదువు కూడా రాదంట చిన్నగున్నప్పుడు. కానీ తర్వాత సానా అక్షరాలు రాసిండు. మరి చదువురానుడు అక్షరాలు ఎట్లా రాసిండంటే చదివే తనని చదువుకుందంట. అందశ్రీ గారు చదువుకోలే, చదివే అందశ్రీ గారిని చదువుకుందంట. నిజంగా పాటమ్మ నీకు వేల వందనాలు. మరి రేవంత్ రెడ్డి గారు మరి ఏ ఉద్దేశంతో పాడబట్టిండో నాకైతే తెలియదు. కానీ ఒక గొప్ప పని అయితే చేసిండు. చాలా మంది అనుకునే ముచ్చట ఏంటంటే రేవంత్ రెడ్డి గారు నిజంగా కూడా మంచి పని చేసిండు అని అనుకుంటారు. మంచి చేస్తే మంచి అనాలి, చెడు చేస్తే చెడు అనాలి. కానీ మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారే కనుక ఈసారి కూడా ముఖ్యమంత్రిగా ఉంటే ఈ అందశ్రీ గారి సావు దగ్గరికి అటెంకలు కూడా అడుగు పెట్టపోనేమో. గీదైతే పక్క. నేనైతే గట్టిగా అనుకుంటున్నా. నా ముచ్చట ఏమన్నా రాంగ్ అయితే మీరు కామెంట్లో కామెంట్ చెప్పురి. కానీ అందశ్రీ గారి పాడ మోయడానికి కారణం ఏంటంటే కేవలం పాటే. ఆ పాటనే ఇవాళ పాలకులందరి చేత పాడని మోపించేదాకా తీసుకొచ్చింది. అందశ్రీ సార్ గారు మీ ఆత్మ ఎక్కడున్నా కానీ శాంతించాలని మనసారా కోరుకుంటున్నా సార్.